మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని 4వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులను లైబ్రరీలో బంధించిన పాఠశాల సిబ్బంది. 1,30,000 రూపాయల గాను ₹1,00,000 కట్టిన తల్లిదండ్రులు యాజమాన్యంని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్న పాఠశాల సిబ్బంది. ఫీజు చెల్లించని ఎడల విద్యార్థిని అనుమతించమన్న సిబ్బంది. ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా? మీరు అడ్మిన్ కదా, మీరు ఉన్నారు కదా, మీరు కావాలని నేను కావాలని చేయట్లేదు. మీరు కూడా చాలా డబ్బులు లేకనా డబ్బులు నేను ఫీజు కట్టడానికి వస్తే వాడు ఎవడు అలానే కదా, వాడు ఏమి మీరు అంటారు కదా ఏదైనా ఉంటే అబ్బాయిని ఫోర్స్ చేయాలి. అబ్బాయిని ఒకరు కూర్చోబెట్టలేదే, కూర్చున్నారు కదా సార్. ఎవరైతే అలాగే సార్, నేను అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తీసుకొని దాంట్లో సిగ్నేచర్ చేస్తే ఎంసీబీ అప్డేట్ అవుతుంది. క్లాస్ అలాట్ చేస్తే మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అరే ఎంసీబీ మాకు కూడా తెలుసు అండి, పోర్టల్స్ మాకు కూడా ఐడియా ఉంది. వి నో ఎవ్రీథింగ్. పేరెంట్ గా మాట్లాడడానికి వస్తే పర్లేదు కానీ మీరు అందరూ వస్తే ఎంత డిస్టర్బెన్స్ అయితే మీ అందరికి ఆలోచన లేదా సార్? మేడం ఇది దిస్ ఇస్ థర్డ్ టైం జూబ్లీహిల్స్ హై స్కూల్ అనేది నేను చెప్తున్నా కదా. లాస్ట్ టైం మీకు గుర్తు చేసిన, లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయి మాల్ వేసుకొని వస్తే చాలా పెద్ద ఇష్యూ చేసారు. మీరు చాలా పెద్ద ఇష్యూ చేసినారు సార్. మాలల గురించి మీకు తెలుసు కదా, స్కూల్లో అట్లా సపరేట్ గా ఒక మతం గీతం అనేది ఉండదని చెప్పింది కదా, మీకు తెలుసు కదా. అది డైరీలో హిందూయిజం అనేది ఎక్కడ నాశనం అవుతుంది, ఇక్కడ మతాల గురించి మళ్ళీ మతాలు మేడం, మతాలు మేడం, మతాలు మేడం. మీకు కంటెంట్ కావాలి, కంటెంట్ మేడం. మీరు ఒకటే కంటెంట్ కాదండి. మీరు అట్లా ఇష్టం ఉన్నట్టు